అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. వద్దులేండి, మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య అండ్ వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి, నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగుళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు. అక్కడ అయితే ఓకే, జాగ్రత్త చేసుకోరండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్గా లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్, నేను అక్కడ అమ్మాయిలు కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను, ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. ఓకే. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు. మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే, ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే, నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో, దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు, నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఉన్నోళ్ళ మీరు ఫస్ట్ ఉన్నోళ్ళ మీన్స్ ఓకే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇంట్లో. ఓకే, మీకు అయితే కష్టాలు ఉండవేమో? ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే, నేను డిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము ముగ్గురం అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరు పెళ్లి అయిపోయి నీకు ఒక్కదానికి అవ్వలే? ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే, చిన్న పాప నేను, ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతుంటా. సినిమా కష్టాలు ఏంటి నీవి? సినిమా కష్టాలు నెంబర్ ఆఫ్. ఇప్పుడు మీకు తెలియకుండా అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వస్తారు. వాళ్ళల్లో మనం సెలెక్ట్ అవుతామా కామా అదొక టెన్షన్ ఉంటుంది. బట్ వాళ్ళు మనకి అంత ఈజీగా ఛాన్స్ రాదు. మన యాక్టింగ్ చూడాలి, ఓకే ఈ అమ్మాయి ఏంటి, బాడీ ఫిజిక్ ప్రతిదీ ఉండాలి. ఒక హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కళ్ళు కానీ, స్కిన్ టోన్ కానీ, వాట్ ఎవర్ అన్నీ ఉండాలి. కొంతమంది దగ్గరికి వెళ్తే లైక్ ఈమె ఏం సెట్ అవుతుందిలే అన్న కూడా అనేస్తారు. కానీ ఎక్కడో నాకు ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాలో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను ఎవరు నెగిటివ్ అన్నా నేను పట్టించుకోను. ఓకే, అన్నారా ఎవరైనా ఇబ్బందులు పడ్డావా? ఫేస్ మీద చెప్పారా? అలా ఫేస్ మీద ఎందుకు చెప్పలేదు, బట్ ఏదో వస్తుంది కదండి టాపిక్, అలా నా వెనక ఉన్నారు. నీ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ. ఏం చేస్తావు వాళ్ళటప్పుడు? నేనంటూ ఇప్పుడు నా గురించి ఏది నెగిటివ్ అనుకుంటారో అది అంతా పక్కన పెట్టి వాళ్ళు నెగిటివ్ 100% అనుకున్నారనుకో, నేను పాజిటివ్ 200% చేసి చూపిస్తాను. సో ఆ ప్లేస్ వచ్చేంత వరకు నేను మాట్లాడొద్దు అనుకుంటా. ఇప్పుడు నీకు లీడ్ రోల్స్ లేవు, సైడ్ రోల్స్ ఉన్నాయి, చేస్తావా? అంటే ఆ క్యారెక్టర్ మీద నాకు ఇంపాక్ట్ వస్తుంది. లైక్ నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం, ప్రతి ఇంటర్వ్యూలోనే నేను చెప్తాను. లైక్ ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి క్యారెక్టర్ బాగా హైప్ వచ్చింది, సో అలాంటి హైప్ వచ్చే క్యారెక్టర్స్ చేస్తాను, నార్మల్ అయితే చెయ్యను. ఓకే, ఓన్లీ హైప్ వచ్చే క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు చాలా మంది గ్లామరస్, చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వై నిన్ను అని అంటే నువ్వేం చెప్తావు? నిన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక డైరెక్టర్కి ఓకే ఈ మూవీకి ఈ హీరోయిన్ ఇలా ఉండాలి, బాడీ ఫేస్ కళ్ళు, ఈ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుంది అని డైరెక్టర్సే ఉంటారు. లైక్ పుష్పకి రష్మిక మందన అయితేనే సెట్ అవుతుంది అని అనుకొని ఆమెనే తీసుకున్నారు 1 or 2 part 2 కూడా. సో నా వరకు కూడా ఈ తిను అయితే సెట్ అవుతుంది ఈ క్వాలిటీస్లో అని నా వరకు డైరెక్టర్స్ ఒకవేళ ఇప్పుడు ఒక 2-3 మూవీస్ అలా వచ్చాయి. లైక్
లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నుంచి నార్మల్ తెలుగు అమ్మాయి లుక్, 2 క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉంటాయి. లుక్ చేంజ్ ఓవర్ వస్తుంది. అలా ఒక మూవీ వచ్చింది. నీవు చేసిన సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి. రాకుండా ఆగిపోయా? పేమెంట్లు వచ్చాయా? కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా, పేమెంట్ తీసుకున్నారు, సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, ఫీల్ అవుతావా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు 1,00,000 రూపాయలు తీసుకున్నా, రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ 25-30 డేస్ నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చి దానిలా క్యారెక్టర్ వేసి ముంతాజ్ శ్రీరామ్లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను. లిటరలీ ఒక్క గ్యాప్ లేకుండా షూట్ చేశారు. డేలో ఒక ½ an hour అండి. నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చుంటా. ఇప్పటికీ 2 years అవుతుంది, రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని? నేను అడగను. నీకు యాటిట్యూడ్ ఉంది, అలాగే తింగరతనం ఉంది. అందుకే 2 భరించేవాడే హస్బెండ్ గా కావాలి. అదే ఇందాక భరిస్తున్నాను కదా, అరగంట అవుతుంది. ఇక్కడ వారికే భరిస్తారు, ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు. లేదు అలా ఏం చెప్ప, నీకే చెప్పా ఇది. ఓకే అన్న, నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది, ఇది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, తింగరతనం ఉంది, సైకోతనం ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవరు వచ్చి వెళ్ళిపోయాడా? అవునా? ఎవరు? ఏంటి కథ ఒకసారి చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏం లేదు, చెప్పు. జస్ట్ బ్రేక్ స్టోరీ, ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే. మన వరకు వచ్చి నాకు 100% అనుకొని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశా. లైక్ నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు, కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు, అంతా ఉంది. నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ. 100% నమ్మకం ఉంది, అవుతా. ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది? ఇండస్ట్రీ వల్ల, పర్సనల్ లైఫ్, ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ లైఫ్. యా, అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను. ఓకే, నువ్వు ఇలా చేసావని చూపించి మంచి అనుకున్నారు, తిను 100% అని అనుకున్నప్పుడు నేను 100% ఉన్నా. కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది, తను కరెక్ట్ కాదు, లైక్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా? ఇండస్ట్రీ కాదు, అదే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకోను. వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటుంది. ఇట్స్ లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్. సో లైఫ్లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నాం? చెప్తున్నాను కదండి, లెసన్. దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ డే వస్తుంది అన్నట్టు. మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు. లిటరలీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు 100% అని నమ్మారు ఆ రోజు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు. కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి లేదు నా కూతురు ఎక్కడున్నా మహారాణిలోనే బతుకుతుంది అంతే కదా. ఎస్, సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు లిటరలీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చా. కాదు, కొంచెం నువ్వు నీ తెలుగు కొంచెం వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నావు, ఎందుకు?
అలా ఉందా? ఉమ్, అంటే నేను కొద్ది రోజులు బెంగుళూరులో ఉంటాను. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ బెంగుళూరులోనే ఉన్నాను. ఉమ్. హ్మ్. డిప్రెషన్కి వెళ్ళావా ఏంటి? ఏం లేదు. అలాంటివి ఏం లేదు కదా. లేదు. ఫైన్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఏం యాహ్! లేవు. లేదు, ప్రాజెక్ట్ ఉంది. ఒక ఓకే. షూట్. నేను అంటుంది మనసు 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 విరిగినట్టుంది. అది దేవుడు అంటారు కదండీ! మనకి మన మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు. ఉమ్, మనం కావాలి అనుకునే పర్సన్‌కి మనం వెళ్ళలేము. ఉమ్. అదే నేను ఇంత నుంచి అంటున్నాను కదా. నేను వస్తానంటుంటే వద్దంటున్నారు. అదే అలా జస్ట్ చెప్తున్నా. హ్మ్. ఆ, అందరూ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. కానీ నేను చాలా సిన్సియర్గా కెమెరా ముందు చెప్తున్నాను. కెమెరా మీద ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు. ఆహా, అవి వేరు, ఇది వేరు. తేజస్విని మణివన్ ఓహ్ వావ్! నేనేం చెప్పలే. ఇంకొకరికి చెప్పారు, ఇంకొకరికి చెప్పారు. ఓకే.